చంద్రబాబు 4 ఏళ్ల పాలన కోసం వడివడిగా అడుగులు వేస్తున్నారు. ముళ్లదారిలో బాగు చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వం 30 రోజుల్లో చేసిన 30 కార్యక్రమాలే అందుకు నిదర్శనం. కూటమి ప్రభుత్వం 30 రోజుల్లో చేపట్టిన 30 కార్యక్రమాలను ఓసారి చూద్దాం. 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు దాదాపు రంగం సిద్ధమైంది. దీనిపైనే చంద్రబాబు తొలి సంతకం చేశారు. వృద్ధాప్య వితంతు పెన్షన్ 4,000 రూపాయలకు పెంపు. చెప్పినట్టుగా జూలై 1 నుంచి 4,000 రూపాయలతో పాటు ఏప్రిల్, మే, జూన్ నెల ఏరియర్స్ తో కలిపి 7,000 ఇంటికే పంపారు. దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి 6,000 రూపాయలకు పెంచారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఉచిత ఇసుక అమలు చేసి చూపించారు. కేవలం లోడింగ్, రవాణా ఛార్జీలు చెల్లించి వినియోగదారులు ఇసుక తీసుకువెళ్తున్నారు. ఆగస్టు 15 నుంచి 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభించనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. గంజాయి, డ్రగ్స్ కట్టడికి చర్యలు తీసుకున్నారు. ఎర్రచందనంపై ఉక్కుపాదం మోపిన చంద్రబాబు సర్కార్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోనుంది. రాజధాని అమరావతి పనులు ప్రారంభమయ్యాయి. ప్రమాణ స్వీకారం తర్వాత రాజధానిలో ముళ్ల కంచెలు తొలగించి విద్యుత్ వెలుగులు నింపారు. పోలవరం నిర్మాణం పునః ప్రారంభమైంది. కేంద్రం నుంచి నిధుల విడుదల విషయంలో ముందడుగు పడింది. స్కిల్ సెన్సెస్ కసరత్తు ప్రారంభమిచ్చారు. అతి త్వరలోనే దీనిపై మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం మార్గదర్శకాలు విడుదల చేశారు. జగన్ బొమ్మతో ఉన్న పాసు పుస్తకాల స్థానంలో రాజముద్రతో పాసు పుస్తకాలు ఇవ్వబోతున్నారు. పట్టిసీమ మొదలుపెట్టి కృష్ణా డెల్టాకి నీరు విడుదల చేశారు. 48 గంటల్లోనే అత్యాచారం చేసిన నిందితులను అరెస్ట్ చేశారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పరిశీలించి 2026కి పూర్తి చేయాలని ఆదేశమిచ్చారు. తిరుమల ప్రక్షాళన ప్రారంభం చేశారు. ఈవోను మార్చారు. కొండపై గతంలో రద్దయిన కొన్ని సేవలను పునరుద్ధరించారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కి కేంద్రం అనుమతి ఇవ్వడం కూడా చంద్రబాబు ఢిల్లీ పర్యటనతోనే సాధ్యమైంది. ఆర్థిక ఇబ్బందులున్నా ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు వేశారు. ఏపీలో 70,000 కోట్ల పెట్టుబడి పెడుతున్న బీపీసీఎల్. రాజధానిలో ఎక్సెల్ ఆర్ఐ విద్యా సంస్థ. 5 ఏళ్ల తర్వాత పలాసకు సాగునీరు. 5 ఏళ్ల తర్వాత పిఠాపురానికి పురుషోత్తంపట్నం నీళ్లు. ఒక వాట్సాప్ కాల్ తో 25 మంది దివ్యాంగ విద్యార్థులకు అండగా లోకేష్. ఇవన్నీ ఇన్ ది స్పాన్ ఆఫ్ 30 డేస్ లో జరిగినవే. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించడం. తెలంగాణతో విభజన సమస్యలపై ముందడుగు వేయడం. విజయవాడ తూర్పు బైపాస్ కి కేంద్రం ఆమోదం తెలపడం. నిత్యావసరాల ధరల నియంత్రణకు చర్యలు. రైతు బజార్లలో బియ్యం, కందిపప్పు తక్కువ రేట్లకే ఇవ్వడం చంద్రబాబు సర్కార్లోనే జరిగాయి. అది నెల రోజుల్లోనే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 2 రోజుల ఢిల్లీ పర్యటనలో 7 కేంద్ర మంత్రులు, ప్రధానితో రాష్ట్ర సమస్యలపై సమావేశమైన చంద్రబాబు సుమారు 1,00,000 కోట్ల పెట్టుబడులను రాబట్టేలా కేంద్రం ముందు ప్రతిపాదనలు పెట్టారు. ఇవన్నీ చంద్రబాబు అనుభవం, దార్శనికతకు నిదర్శనమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.